ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వేగినాటి కోటయ్య కాలనీలో నెల రోజులుగా నీళ్లు రావడం లేదంటూ జాతీయ రహదారిపై సోమవారం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. నీటి ట్యాంకర్లతో నీళ్లు తోలడం లేదని ఆందోళన దిగడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా భారీ వాహనాలు నిలిచిపోయాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆందోళన చేపట్టారు. దీంతో పంచాయతీ కార్యదర్శి పోలీసులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడటంతో వారు ధర్నా విరమించారు. మరోవైపు రాజకీయ కక్షతోనే తమ కాలనీలో నీళ్లు తొలగకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదమ్మా సమస్య ఏందమ్మా? నీళ్ళు లేవు సార్ 20 రోజుల నుంచి. అదే సమస్య తీసుకురావాలి, అధికారులకు చెప్పాలి కదా. అందరూ అధికారులు ఇక్కడే చెప్పాలి కదా. ఎవరికమ్మా? సర్పంచ్ గారికి, రవణారెడ్డి వాళ్ళందరికీ ఫోన్ చేశాను. మా ట్యాప్ ఆపేశారు. ట్యాంకర్లు పైనుంచే మేమేం చేయాలన్నారు సార్. మీకు బోర్లు లేవా ఇక్కడ? బోర్లు ఒకటి ఉన్నాయి సార్. ఒక్కటే ఒక్క బోర్ కూడా సార్ ఇక్కడ నుంచి ఒక 20 ఇళ్ళ వరకే వస్తుంది సార్. ఇంకా అక్కడ నుంచి పైకి రావు. మళ్ళీ కింద అవతల పైన ఒక చిన్న మోటార్ పెట్టారు సార్. సర్పంచ్